హాయ్ అండి, నేను మీ హరిలతాని. ఈరోజు నేను మీకు వాటర్ మెలన్తోని మంచిగా ఒక సమ్మర్ డ్రింక్ అయితే చేసి చూపిస్తున్నాను. దీన్ని మనం వాటర్ మెలన్ స్క్వాష్ అని అంటారు. ఇది మనకి ఈ సమ్మర్లో బాగా యూజ్ అవుతుందండి. అందరూ కూడా చాలా ఇష్టంగా తాగొచ్చు. ఇది మనం ఒక 20 డేస్ అయితే మనం స్టోర్ చేసుకోవచ్చండి. ముందుగా వాటర్ మెలన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్లా చేసుకోవాలండి. వాటర్ అయితే అస్సలు యూజ్ అనేది చేయకూడదు. మనకు ఆల్రెడీ ఇది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లిక్విడ్ లాగే వస్తుంది కాబట్టి మనకి వాటర్ అనేది అస్సలు వేసుకోవద్దు. మనం చాలామంది కొంతమంది వేసుకుంటారు కదండి చేసేటప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా రావచ్చు అని. కాబట్టి అస్సలు వాటర్ వేయకుండా ఓన్లీ జ్యూస్ చేసిన తర్వాత వచ్చిన లిక్విడ్ని మాత్రమే మనం యూజ్ చేయాలి. చూసారు కదా, దీన్ని ఇప్పుడు మనం వడకట్టుకుందామండి. ఈ విధంగానే మిగతా జ్యూస్ అంతా కూడా మనం చేసుకోవాలి. ఈ విధంగా జ్యూస్ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ లాంటిది తీసుకోవాలండి. ఒక గిన్నె కానీ ప్యాన్ కానీ తీసుకోవాలి. వెడల్పుది కొద్దిగా మందంగా ఉండాలండి. అంచు అనేది కిందన మనకి తీసుకునే గిన్నె అంచు దలసరిగా ఉండాలి. చూసారు కదా, ఇప్పుడు మనం ఇందులోని పటికైతే వేసుకోవాలండి. పంచదార కూడా యూజ్ అనేది చేసుకోవచ్చు, కానీ పటిక అనేది మనకి హెల్త్కి మంచిదండి. కాబట్టి చక్కెరని అవాయిడ్ చేయడం చాలా మంచిది. మనకి పటిక కూడా మనకి చలవ చేస్తుందండి. ఇప్పుడు నేను ఒక 400 గ్రాముల వరకు పటిక అయితే తీసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. వేసుకొని బాగా కరగనివ్వాలి. ఎందుకంటే పటిక కరగడానికి కొద్దిగా టైం పడుతుంది కదా. ఇప్పుడు ఇది మనకి కొద్దిగా జిగురు పాకం వచ్చేంత వరకు కూడా మనం ఉంచుకోవాలి. లేత తీగ పాకం అంటారు కదండి, కాదండి, కొద్దిగా మనకి లేత పాకం కన్నా కొద్దిగా ఎక్కువే రావాలి. చూసారు కదా, ఈ విధంగా మనకు పాకం వచ్చింది కదండి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ మెలన్ జ్యూస్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం అలా కలుపుకుంటూనే ఉండాలండి. ఇది మనం బాగా చిక్కబడేంత వరకు మనం దీన్ని కలుపుతూ ఉండాలి. చూసారు కదా, మనకి కలర్ కూడా ఎంత బాగుందో. మనకి ఇది న్యాచురల్ కలర్ కాబట్టి మనం ఇందులో ఏమీ కలర్స్ కూడా కలపనవసరం లేదండి. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇంక మనకి కొద్దిగా బాగా చిక్కబడిందండి. ఇప్పుడు మనం ఇంక దీన్ని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులోని ఒక నిమ్మకాయ తీసుకొని ఆ రసాన్ని మనం ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మనం దీన్ని ఏ విధంగా సర్వ్ చేసుకోవాలంటే, ముందుగా మనం ఒక 2 గ్లాసెస్ తీసుకొని అందులో మనం ఇప్పుడు ఐస్ క్యూబ్స్ అయితే వేసుకోవాలండి.
మీరందరూ ట్రై చేసిన తర్వాత టేస్ట్ అయితే ఎలాగున్నదని నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత ఇందులోని 3-4 పుదీనా ఆకులు అయితే వేసుకోవాలండి. మెంతి ఆకులు అంటారు కదా, అదే మనకి పుదీనా ఆకులు 3-4 వేసుకోవాలి. పుదీనా కూడా మనకి ఒంటికి బాగా చలవ చేస్తుందండి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక కలుపుకున్న గరిటె ఉంది కదండి, ఆ గరిటెతో నేను ఒక 2 గరిటెలు ఆ వాటర్ మెలన్ స్క్వాష్ అనేది వేసుకున్నాను. మీరు తక్కువ కావాలి అని అనుకుంటే తీపి తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత ఇందులో మనం నిమ్మరసం అయితే కలుపుకోవాలి. నిమ్మరసం వేసిన తర్వాత ఇందులో మనం సోడా వేసుకోవాలండి. సోడా అయినా వేసుకోవచ్చు, లేదనంటే కూల్ వాటర్ అయినా సరే వేసుకోవచ్చు. సోడా అయితే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని మనం బాగా కలుపుకోవాలి. చూసారు కదండి, చాలా బాగుంటుందండి. మీరు కూడా అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలనుకుంటున్నారు. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు అనేవి ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఇప్పుడు మనం దీన్ని రెడీ చేసుకున్నాం కదా, మనం ఇప్పుడు దాన్ని తయారు చేసిన దాన్ని ఏ విధంగా అయితే స్టోర్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. ఒక గాజు సీసా అయితే మనం ఇప్పుడు తీసుకోవాలండి. ఒక గాజు సీసా తీసుకొని, ఎందుకంటే స్టోర్ చేసుకునేవి ఎప్పుడు కూడా మనం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునేవి గాజు అనేది యూజ్ చేసుకోవడం మంచిదండి. ఇప్పుడు గాజు సీసా తీసుకొని అందులోని బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం దీన్ని గాజు సీసాలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే. ఇది మనకు ఒక 20 days వరకు ఉంటుందండి. నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.